తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకొని బీఆర్ఎస్ పై పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంపై సీరియస్గా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఆ తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి లోక్సభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకునే విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన పర్యటన ద్వారా పార్టీ నాయకులు మళ్లీ యాక్టివ్ అవుతారని, గెలుపు అవకాశాలు పెరుగుతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ల కేటాయింపు విషయంపై కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించారు. మొత్తం తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 10 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇమేజ్ మరింత పెరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారు. సర్వే నివేదిక ఆధారంగా ఎక్కువ మందిని మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పార్లమెంటు స్థానాల్లో కూడా 3-4 పేర్లతో సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దీనిపై కేసీఆర్ కు నివేదిక అందించారు. పార్టీ అభ్యర్థుల మార్పు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. దీంతో మెజారిటీ స్థానాల్లో కొత్త వారికి అవకాశం దొరికే ఛాన్స్ కనిపిస్తుంది.